పరిశుద్ధ నామంకు స్తోత్రములు. మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన శ్రమలొస్తాయి. మరి అన్యులకే కావచ్చు, క్రైస్తవులకే కావచ్చు, మరి ఎవరికైనా మనుష్యుడు అన్నప్పుడు మరి ఈ లోకంలో శ్రమలు రాని వారు ఉండనే ఉండరని నేను అనుకుంటున్నాను. మరి శ్రమ లేని వారు ఎవరున్నారు అంటే ఎవ్వరు లేరు. కానీ మరి అనేకులు శ్రమ కలిగినప్పుడు మరి వారు దేవుణ్ణి వెతుకుతారు. ఎక్కడ సత్యముందా? ఎక్కడ దేవు ఏ దేవుడు నాకు ఈ బాధల్లో నుంచి, ఈ శ్రమల్లో నుంచి, ఈ జబ్బులో నుంచి, ఈ శోధనలో నుంచి నన్ను విడిపిస్తాడా అని అన్వేషిస్తూ మరి సత్యమైన దేవుని దగ్గరికి వస్తారు. మరి 119 కీర్తనకారుడు ఏమంటున్నాడు 67లో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. మరి శ్రమ కలగక మునుపట ఆయన మరి త్రోవ తప్పి ఉన్నాడంట. ఈ త్రోవ తప్పి ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడంట, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యమైన దేవుణ్ణి కనుగొని, వాక్యమైన దేవుని నీ వాక్యమును అనుసరించి, ఆయనను అనుసరించి, వాక్యమైన దేవుణ్ణి, సత్యమైన దేవుని అనుసరించి నడుచుకొనుచున్నాడంట. ఆ విధంగా శ్రమ కలిగినప్పుడు చాలా మట్టుకు చాలా నరులు, మనుష్యులు దేవుణ్ణి కనుగొని ఆయనను అనుసరిస్తూ ఉన్నారు ఈ భూలోకంలో. మరి అంతేకాదు 119 కీర్తన 50లో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అనేకులు మరణ స్థితిలో నుంచి ఈ వాక్యమును అనుసరించడం వల్ల, వాక్యమైన దేవుణ్ణి యేసుక్రీస్తుని అనుసరించడం ద్వారా బ్రతికి ఉన్నారు. బాధలలో నుంచి బయటికి వచ్చి నెమ్మది కలిగి ఉన్నారు. ఈ విధంగా 119 కీర్తన 160లో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ వాక్య సారాంశము సత్యము. అవును, ఈ వాక్యము సత్యము. యేసుక్రీస్తు వారు నేనే మార్గము, సత్యము, జీవం అంటున్నాడు. ఈ వాక్యము నీకు మార్గాన్ని చూపిస్తుంది. ఈ సత్యంలో నీవు నిలబడితే నిత్య జీవం ఇస్తుంది. ఈ భూలోకంలో నీకు స్వస్థత, పరలోకంలోనేమో నీకు నిత్య జీవము. ఎల్లప్పుడూ నీవు నిత్యముగా నివసించేటటువంటి అవకాశము నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. 119 కీర్తన 89లో, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఈయన యొక్క ఈ వాక్యము అంటే యేసుక్రీస్తు నామము ఏంటిదంటే, నీ నామముల కంటే నీ వాక్యమును గొప్ప చేసితివి. ఎందుకంటే